హాయ్ అండి. ఎవరికైనా మెడాల నొప్పులు గానీ, పాదం నొప్పులు గానీ ఉంటే వాటికి సింపుల్‌గా హోమ్ రెమెడీ అండి. ఇలా మన చపాతీ చేసుకునే కర్ర ఉంటుంది కదండీ! వాటిపైన ఇలా పాదం పెట్టేసి ఇలా రోల్ ఆన్ చేయాలండి. ఫ్రంట్‌కి ఒక 10 టైమ్స్, బ్యాక్‌కి ఒక 10 టైమ్స్. దిస్ ఎక్సర్సైజ్ విల్ గివ్ బెస్ట్ రిజల్ట్స్ అండి. ఎందుకంటే బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతుంది. నర్వ్స్ అన్నీ లూజ్ అయిపోతాయండి. దానివల్ల మనకు చాలా రిలీఫ్ ఉంటుంది. చపాతీ స్టిక్‌తో చేసే ఎక్సర్సైజ్. అంటే నాకు చాలా హీల్ పెయిన్ ఉండిద్ది ఇదివరకు. నాకు చాలా తగ్గింది. దానివల్లనే నేను మళ్ళీ మీకు సజెస్ట్ చేయగలుగుతున్నానండి. అంటే మనం చాలాసేపు కిచెన్‌లో నిలబడి ఉంటాం కదండీ! సో, మీరు ఫ్రీగా ఉన్న టైంలో ఏ టైంలో అయినా సరే టీవీ చూసేటప్పుడు, సీరియల్స్ చూసేటప్పుడు కానీ, ఎప్పుడో ఒకసారి ఇలా పెట్టుకొని ఇలా ఎక్సర్సైజ్ చేస్తూ ఉండండి. వీటితో పాటు ఇప్పుడు మీరు టీవీ చూస్తుంటారు. ఇలా మళ్ళీ ఇలా పైకి, కిందికి, పాదం పైకనాలి, కిందికనాలి, పైకనాలి, కిందికనాలి, మళ్ళీ రైట్ సైడు, లెఫ్ట్ సైడు, రైట్ సైడు, లెఫ్ట్ సైడు ఇలా మూవ్ చేయడం వల్ల ఆ నర్వ్స్ అన్నిటికీ బ్లడ్ సర్క్యులేషన్ బాగా అవుతాయండి. చాలా అంటే చాలా. ఎందుకంటే ఆ హీల్ పెయిన్ ఎంత భయంకరంగా ఉంటుందంటే మార్నింగు మనము ఒక్క అడుగు వేయడానికి చాలా పెయిన్‌ఫుల్‌గా ఉంటుందండి. అది ఫేస్ చేసిన వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది ఆ పెయిన్. అది నేను చేశాను కాబట్టి వాటికి వాళ్ళకు రిజల్ట్ ఇవ్వడం కోసమని నేను చూపిస్తున్నానండి. ఏం లేదండి. ఇలా, 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 ఇలా. నాకు ఇంకా కొంచెం పెయిన్ ఉంది. అందుకే నా పాదం ఇంకా పూర్తిగా ఫ్లెక్సిబుల్‌గా రావట్లేదు. కానీ ఇలా చేసుకోవడం వల్ల అయితే చాలా అంటే చాలా రిలీఫ్ ఉంటుందండి. మనము బెడ్ మీద నుంచి కొంచెం పెయిన్ తగ్గించి ఒక 2, 3 అడుగులు వేయంగానే నార్మల్ ప్లేస్‌కి వచ్చేస్తుందండి. ఇలా. ఓకే అండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ స్పెండింగ్ మీ ఇంతసేపు టైం పెట్టి చూస్తున్నందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇవి తెలిస్తే వాళ్ళు కూడా దీని నుంచి రిలీఫ్ అయితే మనకు మంచిది కదండి. థ్యాంక్ యూ సో మచ్ అండి వాచింగ్. బాయ్.